నువ్వు ఒకరి కంట్రోల్లో ఉన్నావు, నీ బ్రెయిన్ హ్యాక్ అయింది. ఇక్కడ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇలా నీ బ్రెయిన్ హ్యాక్ అయినట్టు నీకు కూడా అస్సలు తెలియదు. నేను మాట్లాడేది పోర్న్ అడిక్షన్ గురించి. పోర్నోగ్రఫీ చాలా సైలెంట్ గా నీ కాన్ఫిడెన్స్ ని, నీ రిలేషన్షిప్స్ ని, నీ జీవితం మొత్తాన్ని మెల్లిమెల్లిగా నాశనం చేస్తూ వస్తుంది. ఈ పోర్నోగ్రఫీ వల్ల చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ పోర్న్ అడిక్షన్ నుండి బయటపడడం అనేది నువ్వు అనుకునే దానికంటే చాలా ఈజీ అండ్ సింపుల్ అని నేను అంటాను. నమ్ముతావా? దీన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడు, ఎందుకంటే ఈ పోర్న్ అడిక్షన్ నుండి కంప్లీట్ గా ఎలా బయటపడాలి అని ఇందులో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో దట్ యూ నీడ్ రైట్ నౌ. ప్రపంచంలో చాలా మంది ఈ పోర్న్ అడిక్షన్ వల్ల బాధపడుతున్నారని నిజంగా సైంటిఫికలీ ప్రూవ్ అయింది. కానీ అసలు ఖచ్చితంగా మీ బ్రెయిన్ లో మీరు పోర్న్ చూస్తున్న ప్రతిసారి అసలు ఏం జరుగుతుంది? సో అసలు మీ బ్రెయిన్ లో ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పదండి. ఫోన్ చూసిన ప్రతిసారి మీ బ్రెయిన్ మీ మైండ్ లో డోపమైన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ డోపమైన్ అనేది ఇట్స్ ఎ ప్లెజరబుల్ కెమికల్. ఈ కెమికల్ వల్ల మీరు చాలా ఆనందానికి లోనవుతారు. ఇలా మీరు రెగ్యులర్ గా ఫోన్ చూడడం వల్ల మీ మైండ్ లో చాలా ఎక్కువగా ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా ఈ డోపమైన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మీకు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మీకంతలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వవు. ఈ ఫోన్ వల్ల వచ్చే ఎంటర్టైన్మెంట్ అనేది రియల్ లైఫ్ లో దొరకపోవడం వల్ల చాలా మంది ఈ ఫోన్ మంచిది కాదని తెలిసినా గానీ దాన్ని మళ్ళీ మళ్ళీ చూడ్డానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది ఈ పోర్న్ అడిక్షన్ ని వదిలిపెడదామని ట్రై చేస్తారు. బట్ అందులో వారు ట్రై చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పోర్న్ అడిక్షన్ వదిలిపెట్టడానికి జస్ట్ మీకు విల్ పవర్ ఉంటే సరిపోదు. మీరు మీ బ్రెయిన్ ని రీప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పోర్న్ ని డిజైన్ చేసిందే నిన్ను హుక్ చేసి పెట్టడానికి. ఇక్కడ నీతో నువ్వు మాత్రమే యుద్ధం చేయట్లేదు. ఇక్కడ నువ్వు యుద్ధం చేస్తుంది ఎవరితో అంటే, ఎవరైతే నీకున్న అడిక్షన్ నుండి డబ్బులు సంపాదిస్తున్నారో నువ్వు యుద్ధం చేసేది $multi-billion ఇండస్ట్రీ వాళ్ళతో. సో అందుకనే నువ్వు దీని నుండి బయటపడలేకపోతున్నావు. ఫోన్ అడిక్షన్ వల్ల నీ బ్రెయిన్ ఒక్కటే ఎఫెక్ట్ అవడం లేదు, ఇది నీ జీవితం మొత్తంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అదిలా అంటే ఇది నీ మోటివేషన్ ని చంపేస్తుంది. దీనివల్ల నీకు ఏం పని చేయాలనిపించదు. నీ గోల్ పై నువ్వు పని చేద్దామన్నా కానీ నీకు ఇంట్రెస్ట్ రాదు. నీ రిలేషన్షిప్స్ ని చెడగొడుతుంది. మీరు మీ రియల్ లైఫ్ పార్ట్నర్ తో కలిసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, మీపై మీకున్న కాన్ఫిడెన్స్ మొత్తం పోద్ది. మీరు చాలా డిప్రెస్డ్ గా, చాలా స్ట్రెస్ కి లోన్ అవుతూ ఉంటారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, కొన్ని రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే ఎక్కువగా ఫోన్ కి అలవాటు పడడం వల్ల ఈ అబ్బాయిలు ఎప్పుడైతే వారి పార్ట్నర్ తో రియల్ గా ఇంటిమేట్ అవుదామని అనుకుంటారో ఆ టైంలో అంగస్తంభనం కావట్లేదని చాలా మంది అబ్బాయిలు చెబుతున్నారు అని కొన్ని స్టడీస్ ద్వారా మనకు తెలిసింది. సో గుర్తుంచుకోండి, దీన్ని వదిలిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్.